వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ప్రస్తుతం ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. జోగి రమేష్ లాంటి నేతలతో వేదిక పంచుకున్న టీడీపీ నాయకులపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు శ్రేణులు. ఇటువంటి తరుణంలో ఇద్దరు వైసీపీ మాజీ మంత్రులు టీడీపీలో చేరిక విషయంలో చంద్రబాబు అనుసరించిన వ్యూహం మామూలుగా లేదు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీలో వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన వైసీపీ పార్టీకి దక్కింది కేవలం 11 స్థానాలే. అయితే 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ప్రజా తిరస్కరణతో వైసీపీ నేతల్లో ఒక రకమైన ఆందోళన, భయం కనిపించింది. అందుకే ఎక్కువ మంది నేతలు కూటమి పార్టీల వైపు చూడటం ప్రారంభించారు. అయితే ఒక్కరిద్దరు నేతలకు మాత్రమే కూటమి నుండి గ్రీన్ సిగ్నల్ లభించటంతో చేరారు. ఇంకా చాలా మంది పొలిటికల్ జంక్షన్ లో నిలబడి ఉన్నారు సిగ్నల్ కోసం. కానీ ఇటువంటి వారి విషయంలో తెలుగుదేశం పార్టీ మనసు మారింది. బలమైన నేతల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టీడీపీ. సర్దుబాటుకు అవకాశం ఉన్న చోట్ల మాత్రమే నేతలకు ఇలా అనుమతించింది. మరోవైపు ఈ విషయంలో జనసేన సైతం ఆచితూచి వ్యవహరిస్తుంది. ఇప్పటి వరకు వైసీపీకి రాజీనామా చేసిన నేతల్లో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు టీడీపీలో చేరారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారు రోషయ్య, సామినేని ఉదయభాను జనసేనలో చేరారు. తరువాత ఆళ్ల నాని టీడీపీలో చేరబోతున్నారు. తాజాగా రాజీనామా చేసిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే గాంధీ శ్రీనివాసరావు ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేకపోతున్నారు. ఎక్కువ మంది నేతలు టీడీపీలో చేరేందుకు మక్కువ చూపుతున్నారు. కానీ టీడీపీ మాత్రం కొంతమంది నేతలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. గుంటూరు జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు పొందిన మోపిదేవి, గోదావరి జిల్లాలో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన ఆళ్ల నాని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది టీడీపీ. వాస్తవానికి మోపిదేవి సొంత నియోజకవర్గం రేపల్లెలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా 3 సార్లు గెలిచారు సత్యప్రసాద్. ఖచ్చితంగా తన ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకునే క్రమంలో అభ్యంతరం వ్యక్తం చేసి ఉంటారు. అయితే 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అప్పుడు మోపిదేవి వెంకటరమణ కుమారుడికి వేరే నియోజకవర్గంలో సర్దుబాటు చేస్తామని టీడీపీ హైకమాండ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. మాజీ మంత్రి ఆళ్ల నాని చేరిక విషయంలో సైతం ఇదే పరిస్థితి ఎదురైంది. ఏలూరు ఎమ్మెల్యేతో పాటు టీడీపీ క్యాడర్ వ్యతిరేకించింది. అయితే ఇక్కడ కూడా చంద్రబాబు అదే ఫార్ములాను అనుసరించినట్లు తెలుస్తోంది. అందుకే అక్కడ లోకల్ క్యాడర్ ఆళ్ల నాని చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజనలో ఏలూరు రూరల్ నియోజకవర్గం ఏర్పాటు అయ్యే అవకాశమూ ఉంది. ఇదే జరిగితే అక్కడ ఆళ్ల నానికి అవకాశం ఇస్తామని, ఏలూరులో ఇక మీకు అంత నష్టం ఉండదని చంద్రబాబు ఒప్పించినట్లు సమాచారం. దీంతో ఏలూరు ఎమ్మెల్యేతో పాటు టీడీపీ క్యాడర్ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఇలా ఈ 2 నియోజకవర్గాలే కాదు, భవిష్యత్తులో సర్దుబాటుకు మరింత అవకాశం ఉన్న చోట్ల చంద్రబాబు ఇదే ఫార్ములాతో ముందుకు అడుగులు వేస్తారని తెలుస్తుంది. ఇదే జరిగితే వైసీపీ నేత జగన్ మా పార్టీకి ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు కావాలను అని పార్టీ కార్యాలయానికి పెద్ద బోటు తగిలించాల్సి వస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.